హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. మీలో ఎంతమందికి బటర్ చికెన్ అంటే ఇష్టమో ఈ వ్లాగ్ చూసేయండి. చాలా సింపుల్గా నా స్టైల్లో బటర్ చికెన్ చూపించేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్లో ఏంటంటే చికెన్ తీసుకోవాలి. చికెన్ని ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకోవాలన్నమాట. నేను ఈ మధ్య ఇలానే వాష్ చేస్తున్నా చికెన్ని. నార్మల్గా బటర్ చికెన్ బోన్లెస్ పీసెస్తో చేస్తారు కదా, నేను ఏ చికెన్ రెసిపీ కూడా బోన్ పీసెస్తోనే చేస్తానన్నమాట. ఎందుకంటే బోన్లెస్ పీసెస్ కన్నా కూడా బోన్ పీసెస్ చాలా టేస్ట్గా ఉంటుంది. మీలో ఎంతమందికి చికెన్ లెగ్ పీస్ అంటే ఇష్టమే, కానీ చికెన్ మాత్రమే తింటారు, బోన్ తినరు. నేను ఆ టైపేనమాట. బోన్ పక్కనుండే పీస్ మాత్రమే తింటాను, బోన్ అసలు టచ్ కూడా చేయను, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ అయితే ఉప్పు పసుపు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలన్నమాట, ఒక 2 to 3 times. ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు పసుపు కారం యాడ్ చేసుకోవాలి. చిటికెడు పసుపు అండ్ 1 spoon or 1.5 spoon కారం యాడ్ చేసుకోవాలన్నమాట. మీ టేస్ట్కి సరిపడినంత. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. 1 to 2 spoons అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. దీంట్లో పెరుగు యాడ్ చేసుకోవాలి. ఒక 2 to 3 spoons పెరుగు యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఫ్రెష్ పెరుగు అయితే దాంట్లో ఒక లెమన్ కూడా వేసుకోవచ్చు. ఫ్రెష్ పెరుగు కాదు, పుల్లటి పెరుగు అయితే లెమన్ స్కిప్ చేసేసి ఒక 4 spoons పెరుగు యూస్ చేయొచ్చు. నా దగ్గర లెమన్ లేదు కాబట్టి ఒక 4 spoons పెరుగు వేసాను అనమాట. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 hour to 1 hour పక్కన పెట్టుకోవాలన్నమాట మ్యారినేషన్ని. సో చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక బాండీలో బటర్ తీసుకోవాలి. బటర్ అంటే ఇష్టం లేని వాళ్ళు, బటర్ అవైలబిలిటీలో లేని వాళ్ళు, అంటే బటర్ ఇంట్లో లేకపోతే కనుక మీరు గీ కూడా యూస్ చేయొచ్చు. గీ కొద్దిగా, ఆయిల్ కొద్దిగా యూస్ చేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలన్నమాట. చికెన్ లెగ్ పీస్ ఉందేంటి బటర్ చికెన్లో అని అనుకోవద్దు. చికెన్ లెగ్ పీస్కి మా ఇంట్లో వాళ్ళందరం పెద్ద ఫ్యాన్స్ అనమాట. కాబట్టి ఏ కర్రీస్లోనైనా డెఫినెట్గా చికెన్ లెగ్ పీస్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో చికెన్ని బాగా బటర్లో మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో వాటర్ యూస్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు చికెన్లో నుంచి వచ్చిన వాటరే సరిపోతుంది. చికెన్ బాగా కుక్ అవుతుంది కూడా. చూసారు కదా చికెన్లో నుంచి వాటర్ ఎలా బయటకు వస్తుందో, ఈ వాటర్ సరిపోతుందన్నమాట చికెన్ కుక్ అవ్వడానికి. ఈ చికెన్ ఫ్రై అంతా కూడా సిమ్ ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో అవ్వాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టేసామంటే చికెన్ కలర్ చేంజ్ అవుతుంది, కానీ చికెన్ అసలు కుక్ అవ్వదు. మధ్యలో ఇలాగ కలుపుకుంటూ ఉండాలన్నమాట, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టేసిన దాన్ని బాగా గీకి బాగా మిక్స్ చేయాలి. అప్పుడు చికెన్ బాగా ఫ్రై అయిపోతుంది. కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. చికెన్ మనం నార్మల్ ఇంట్లో చికెన్ ఫ్రై ఎలా చేసుకుంటామో అలా చికెన్ ఫ్రై లాగా కలర్ చేంజ్ అయిపోవాలి. ఆ తర్వాత అది పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో మళ్ళీ బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క యాడ్ చేసుకొని అవి కొంచెం వేగాక ఆనియన్స్, టొమాటోస్ వేసుకోవాలి. 2 టొమాటోస్కి 1 ఆనియన్ వేసుకోవాలన్నమాట. బటర్ చికెన్ లేదా పన్నీర్ బటర్ మసాలా కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి టొమాటోస్ ఎక్కువగా, ఆనియన్స్ తక్కువ వేసుకుంటాము. ఇవి రెండు కూడా బాగా వేగాలి, అంటే టొమాటోస్ బాగా మగ్గించుకోవాలి. ఆనియన్, టొమాటోస్ వేగే లోపల పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. మనం దీంట్లో కారం చాలా తక్కువ యూస్ చేస్తాం కాబట్టి నేను ఒక పచ్చిమిర్చి వేసాను. అండ్ 1/2 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు సపరేట్గా వేసుకోవచ్చు. అండ్ మూత పెట్టేసుకొని ఒక 15 minutes సిమ్లో మగ్గించుకోవాలన్నమాట. ఆనియన్స్, టొమాటోస్ మగ్గిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ, చాలా క్విక్గా అయిపోతుంది కూడా. కాకపోతే మనం చికెన్ వేయించుకునే దగ్గర కొద్దిగా టైం తీసుకుంటుంది. మిగతావన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు ఒక బాండీలో బటర్ తీసుకొని దాంట్లో బిర్యానీ ఆకు, షాజీరా లేకపోతే జీలకర్ర, 1/2 spoon కారం యాడ్ చేసుకోవాలి. 1/2 spoon ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇది సిమ్లో ఒక 2 minutes అలా వేయించుకోవాలన్నమాట. కారం ఇప్పుడు యాడ్ చేసినాం కాబట్టి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్, టొమాటో పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. కారం వేసినప్పుడు సిమ్లోనే వేయించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టేస్తే కారం వచ్చేస్తుంది. వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్, టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మిక్సీ పట్టిన వేసుకున్న తర్వాత కారం దాంట్లో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీకి తగ్గట్టు.
వాటర్ యాడ్ చేసేసిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ యాడ్ చేసుకోవాలన్నమాట. అంతే, సింపుల్ బటర్ చికెన్ చాలా ఈజీగా ఉంది కదా. మీరు ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసేయండి. దీనికి కాంబినేషన్గా బటర్ నాన్ కానీ లేకపోతే బటర్ రోటీ ఆర్ ఈవెన్ చపాతీ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ బటర్ చికెన్ ఇంట్లో చేసుకోవాలే కానీ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ముందు నుంచి యాడ్ చేయలేదన్నమాట. ఓన్లీ మనం చికెన్ మ్యారినేషన్లో మాత్రమే సాల్ట్ యూస్ చేసాము. గ్రేవీలో సాల్ట్ కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచామనంటే బటర్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, వేసిన బటర్ అంతా కూడా ఇలా పైకి వచ్చేయాలి. కన్సిస్టెన్సీ కూడా చాలా థిక్గా ఉంది. ఇప్పుడు ఇంకా దించేసుకోవాలన్నమాట. దించబోయే ముందు బటర్ చికెన్కి కానీ పన్నీర్ బటర్ మసాలాకి కానీ కంపల్సరీగా ఉండాల్సింది కసూరి మేతి. హాఫ్ స్పూన్ కసూరి మేతి యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలన్నమాట. కొత్తిమీర వేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆ ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి నేను యాడ్ చేస్తాను, నాకు ఇష్టము. ఇంకా దించబోయే ముందు మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 to 3 స్పూన్స్ అనమాట. ఎక్కువ వేసుకున్నామంటే కర్రీ అంతా కూడా చాలా స్వీట్గా అయిపోతుంది. 2 to 3 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఒక 2 to 3 డేస్ నుంచి ఉన్న పాల మీగడ ఉంటుంది కదా, అది వేసుకున్నా కూడా ఫ్లేవర్ బాగుంటుంది. దించబోయే ముందు ఫ్రెష్ క్రీమ్తో పాటు కొద్దిగా బటర్ యాడ్ చేసుకుంటే బటర్ చికెన్ రెసిపీ రెడీ. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.